Hi friends, welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. సో ఈ సెషన్లో మనం 21st మార్చ్ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా ఉన్న ఎంసీక్యూస్ డిస్కస్ చేయబోతున్నాం. దీనిలో మొదటిగా మనం ఫోకస్ చేయబోతోంది హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ కాల్డ్ బై ద హిల్స్. ఈ బుక్ యొక్క ఆథర్ ఎవరిని అడుగుతున్నాం. సో ఆప్షన్స్ ఇచ్చాడు మనకి అరుంధతి రాయ్ అని, అనురాధ రాయ్, జుంపా లాహిరి, కిరణ్ దేశాయ్, అమితవ్ ఘోష్. ఈ అమితవ్ ఘోష్ మనకి వీళ్ళందరూ యాక్చువల్గా లిటరేచర్కి సంబంధించిన వాళ్ళే, రైటర్సే. సో అమితవ్ ఘోష్ స్పెషాలిటీ ఏంటి అంటే జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చిన ఫస్ట్ ఇంగ్లీష్ రైటర్, ఇంగ్లీష్లో జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చిన ఫస్ట్ రైటర్ అనమాట. వెరీ స్పెషల్ వన్ అది. తర్వాత కిరణ్ దేశాయ్కి మ్యాన్ బుకర్ ప్రైజ్ వచ్చింది ద లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే బుక్కి షీ గాట్ ద మ్యాన్ బుకర్ ప్రైజ్ అనమాట. మ్యాన్ బుకర్ ప్రైజ్ వచ్చిన లాంగ్ బ్యాక్ అది కూడా. జుంపా లాహిరి ఆవిడ జనరల్ రైటరే, మనకి రేర్గా కనిపిస్తూ ఉంటారు. అనురాధ రాయ్, అరుంధతి రాయ్ మనకు తెలుసు ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ బుక్ నేమ్ అనమాట. సో ఈ బుక్కి ఇవిడికి మ్యాన్ బుకర్ డెబ్యూ అనమాట. ఆవిడ ఫస్ట్ బుక్కే మ్యాన్ బుకర్ ప్రైజ్ వచ్చింది. సో అదొక స్పెషాలిటీ అనమాట. జుంపా లాహిరి బుక్స్ కనుక మనం చూస్తే, సో ఈవిడ బ్రిటిష్ అమెరికన్ రైటర్, ఇండియన్ ఆరిజిన్ ఉన్న ఆవిడ అనమాట. ఇండియన్ ఆరిజిన్ ఉన్న రైటరే, సో బ్రిటిష్ అమెరికన్. ఈవిడ బుక్స్లో అంటే ఫేమస్ మనం కనుక చూస్తే కొన్ని లిస్టెడ్ బుక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, సో ద బైబిల్ అనమాట. ద బైబిల్ అనేది ఈవిడ ఎక్కువ మంది రీడ్ చేసిన బుక్ అనమాట. ద బైబిల్ రిటన్ బై జుంపా లాహిరి. సో ద బెస్ట్ సెల్లింగ్ బుక్ ఆఫ్ ఆల్ టైమ్ అంటాం. ఎవరిది అంటే కిరణ్ దేశాయ్ది. సో అరుంధతి రాయ్ మనకు తెలుసు, బాగా ఫ్రీక్వెంట్గా న్యూస్లో కనిపిస్తూ ఉంటారు. అరుంధతి రాయ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కి ఈవిడికి మ్యాన్ బుకర్ ప్రైజ్ వచ్చింది. బట్ ఇప్పుడు మనకి కాంటెక్స్ట్ ఏంటి, వాట్ ఇస్ ద బుక్ నేమ్ కాల్డ్ బై ద హిల్స్. ఇది బుక్ నేమ్ అనమాట. ఇది ఎవరు రాశారు అంటున్నాడు. సో ఇలాంటివి బుక్స్ అండ్ ఆథర్స్వి తెలియకపోతే సరెండర్ అనమాట, క్వశ్చన్ అటెంప్ట్ చేయడం కష్టం. ఇట్స్ రిటన్ బై అనురాధ రాయ్, అరుంధతి రాయ్ కాదు, అనురాధ రాయ్. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి మనకి క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుంది. సో ఇలా లేటెస్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దట్ ఇస్ అ పార్ట్. సో ఐ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ స్కీమ్ వాజ్ అప్రూవ్డ్ టు డెవలప్ 100 ప్లగ్ అండ్ ప్లే అంటున్నాడు. ప్లగ్ అండ్ ప్లే అంటే ఏంటి అని అంటే స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని అనమాట. ఇమ్మీడియట్లీ అనే కాంటెక్స్ట్ అనమాట. ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ ఇన్ ఇండియా అంటున్నాడు. సో లైక్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద 100 ప్లగ్ అండ్ ప్లే అంటున్నాడు. 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్. సో మనకి ఈ కాంటెక్స్ట్లో ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. మేక్ ఇన్ ఇండియా 2.0 అన్నాడు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ మేకింగ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మేక్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయాలి ఇండియా అని, మనకి సెల్ఫ్ రిలయంట్గా ఇండియా తయారవ్వాలనేది ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్. మేక్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది. సో కాబట్టి దీనికి ఇండస్ట్రీస్కి రిలేటెడ్ కానీ దిస్ ఇస్ నాట్ ద వన్. పిఎం గతిశక్తి కూడా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసమే, బట్ ఇట్ ఇస్ నాట్ నోవేర్ రిలేటెడ్ టు ద ఇండస్ట్రియల్ పార్క్స్. భారత్ ఔద్యోగిక వికాస్ యోజన, దట్ ఈస్ భవ్య ఈజ్ రిలేటెడ్ టు ద ఇండస్ట్రియల్ పార్క్స్. ఇండస్ట్రియల్ పార్క్స్ రిలేటెడ్ వన్ అది భవ్య. ఔద్యోగిక వికాస్ యోజన అంటున్నాడు. దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ భవ్య. దట్ ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్.
అండ్ దెన్ మిగిలిన ఆప్షన్స్ కూడా చూద్దాం. స్టార్టప్ ఇండియా అన్నాడు, స్టార్టప్ స్టాండప్ అనే 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి. స్టార్టప్ ఎకో సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం. స్టార్టప్ ఎకో సిస్టమ్స్ అంటే ఎక్కువ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిని ఎంకరేజ్ చేయడం అనమాట. ఇండస్ట్రియల్ కారిడార్ స్కీమ్ వచ్చేటప్పటికి లైక్ ఇండస్ట్రీస్కి కావాల్సిన ముడి సరుకు ఏదైతే ఉంటుందో, రా మెటీరియల్ అయితే ప్రొడ్యూస్ చేసే ఏరియాస్ని కనెక్ట్ చేసుకోవడం దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో ఇది కూడా కాదు. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన, సో దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దేశవ్యాప్తంగా 100 కొత్త ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ని ఇంట్రడ్యూస్ చేయడం విత్ ద ఎఫెక్టివ్ అమౌంట్ ఆఫ్ 33,660 crores దీనికి స్పెండ్ చేయబోతున్నామని కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దీని ద్వారా ఏంటి అని అంటే 15 lakhs జాబ్ క్రియేషన్ జరుగుతుంది అని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. టార్గెట్ ఎప్పటికి, టార్గెట్ 2020, 31, 32కి సో దెన్ ఇండస్ట్రియల్ పార్క్స్ని 2031, 32 నాటికి దాదాపుగా 34,000 acres ల్యాండ్ని ఈ పార్క్స్కి కేటాయించాలి అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. దట్ ఇస్ అ కాంటెక్స్ట్ ఇక్కడ. దీనికి లీడర్ అంటే దీన్ని లీడ్ చేసేది ఎవరు అంటే ఇట్స్ లీడ్స్ బై దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ లీడ్స్ బై ఎన్ఐసిడిసి లీడ్ చేస్తుంది అనమాట. ఎన్ఐసిడిసి మనకు తెలుసు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. That is a one అనమాట. So moving to the next one. What is the employment generation target under Bhavya scheme? Bhavya scheme కింద 15 lakhs అని చెప్పుకున్నాం కదా. సో ఆన్సర్ D is the correct one. సో అమౌంట్ వచ్చేటప్పటికి then they are going to get spend around 33,660 crores స్పెండ్ చేయబోతున్నారు ఈ ప్రోగ్రామ్కి. స్పెండింగ్ ఆర్ యూ కెన్ సే ఎక్స్పెండిచర్ అని చెప్పుకోవచ్చు కదా, ఎక్స్పెండిచర్. అండ్ దెన్ దీని కింద 15 lakhs డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ ఇస్తారు. అంతేకాకుండా సో 2031-32 నాటికి 34,000 acres ఆఫ్ ఇండస్ట్రియల్ పార్క్స్ని కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్తోంది గవర్నమెంట్ అనమాట. దట్స్ అ పార్ట్. ఈ ఇయర్ కూడా మనకు గుర్తుండాలి ఎప్పటికీ అని అంటున్నాడు కాబట్టి 2031-32. సో 31 అని వచ్చేటప్పటికి మనకి స్పెషల్ ఎస్డిజి కూడా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్ కూడా మనకి 31 కదా, 2016 to 2031 అన్నమాట సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్. సో అది కూడా గుర్తుండాలి. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ ఆర్గనైజేషన్ విల్ లీడ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద భవ్య స్కీమ్ అంటున్నాడు. దట్ ఈస్ NICDC. ఆల్రెడీ వీ కమ్ అక్రాస్ దిస్ పర్టికులర్ వన్. NICDC నేషనల్ ఇండస్ట్రియల్, సో దెన్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్. Shiksha Kranti 2.0 with the World Bank support. Which state launched Shiksha Kranti 2.0 initiative for school education? For school education anamata. It is meant for school education. School education reforms. స్కూల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. దేనిలో రిఫార్మ్స్ తీసుకోవాలి? స్కూల్ ఎడ్యుకేషన్లో తీసుకురావడానికి. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? దట్ ఈస్ వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది అనమాట. వరల్డ్ బ్యాంక్. అండ్ విచ్ స్టేట్? దట్ ఈస్ పంజాబ్ స్టేట్ గవర్నమెంట్. ఆన్సర్ బి ఈస్ ద కరెక్ట్ వన్.
సో మొత్తం టార్గెట్ అమౌంట్ వచ్చేటప్పటికి టార్గెట్ అమౌంట్ 3,500 crores. దీనిలో 2,500 crores బై వరల్డ్ బ్యాంక్ సపోర్ట్. అండ్ దెన్ పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి 1,000 crores అనమాట. మొత్తం 3,500 crores. That is a target. So answer B is the correct answer for this particular one. Moving to the next one. What is the World Bank's contribution to the Shiksha Kranti అన్నాడు. World Bank's contribution 2,500 crores. Answer D is the correct one. 2,500 crores. So which country will host the World Indoor Athletics Championship 2028? World Indoor Athletics Championship 2028 hosted by India అన్నమాట. హోస్ట్ బై ఇండియా. ఇండోర్ ఛాంపియన్షిప్ అనమాట. ఎక్కడ అంటే ఒడిస్సా, భువనేశ్వర్. సో దెన్ స్పెషాలిటీ ఏంటి అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దిస్ ఈవెంట్ conducted in India. First time conducted in India. That is a context. And then this particular was announced. ఎప్పుడు అనౌన్స్ చేశారు అని అంటే ఇది 2026 March 19th March 19th it was announced అనమాట. అంటే ఇండియా హోస్ట్ చేయబోతోంది అని it was announced at పోలాండ్ టోరున్లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఇండియా పార్టిసిపేట్ చేయబోతోంది అయినా లేకపోతే ఇండియా వెన్యూగా ఉన్న ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే కన్ఫర్మ్గా క్వశ్చన్ మూవ్ చేస్తాడు. సో ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. హూ రిసీవ్డ్ ద ఆనరరీ నైట్హుడ్ ఇన్ 2026? ఆనరరీ నైట్హుడ్ అంటున్నాడు. ఆనరరీ నైట్హుడ్ ప్రైజ్ KBE, honorary knighthood. సో దెన్ ఈ ఆనరరీ నైట్హుడ్ ప్రైజ్ని ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే యూకే గవర్నమెంట్ ప్రజెంట్ చేస్తుంది. లైక్ ఆప్షన్స్ ఇచ్చాడు. రతన్ టాటా, ముఖేష్ అంబానీ, ఎన్ చంద్రశేఖరన్ కరెక్ట్ వన్. ఆనంద్ మహీంద్రా కాదు, కుమార్ మంగళం బిర్లా కూడా కాదు. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్ హియర్ వీ హ్యావ్. సో లైక్ మనకి టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. సో రీసెంట్లీ he received this particular the prestigious honorary Knight Commander of the Most Excellent Order of the British Empire అన్నమాట. KBE అంటారు దీన్ని, KBE. సో దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే నైట్ కమాండర్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. సో నైట్లో కే ఫస్ట్ లెటర్, తర్వాత ఎక్సలెంట్ కమాండర్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్, బిఈ ఉంది కదా, బ్రిటిష్ ఎంపైర్. దిస్ ఇస్ ద వన్, KBE అనమాట. నైట్హుడ్ కమాండర్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. దట్ ఇస్ వన్. సో నటరాజ చంద్రశేఖరన్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. So then moving to the next one. World Day of Glacier is observed on. World Day of Glaciers. Glaciers అంటే మనకి మంచు పర్వతాలు అన్నమాట. హిమానీ నదాలు అంటారు. మంచు పర్వతాలు లేదా హిమానీ నదాలు అంటారు.
తెలుగులో అయితే హిమానీ నదాలు అంటే ఈ హిమము అంటే మంచు అనమాట, గ్లేషియర్స్ అంటే మంచుతో కూడినవి, మంచుతో కప్పబడినవి అనమాట. వరల్డ్ డే ఫర్ గ్లేషియర్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ అంటాడు. దట్ ఈస్ March 21st. March 21st observed as the World Day for glaciers. So then, as declared by United Nations. It's declared by United Nations, and then 21st March. సో ఇలాంటివి వచ్చినప్పుడు అంటే థీమ్ కనుక ఉంది అని అంటే ఖచ్చితంగా థీమ్ మనకి టచ్ చేస్తున్నాడు రీసెంట్ టర్మ్లో, రీసెంట్గా అడుగుతున్న ఎగ్జామ్స్లో. కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే థీమ్ అనమాట. థీమ్ ఫర్ ద ఇయర్ 2026 థీమ్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాడు. కొన్నిటికి థీమ్ అనౌన్స్ చేయరు, కొన్నిటికి థీమ్ ఉంటుంది. థీమ్ అనౌన్స్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా 100% we have to focus on that particular. The theme for the year 2026 is that science must inform action. Science must inform action. This is the theme for the year 2026 for this particular day. So then this particular day has been observing since a long run. గ్లేషియర్స్ అంటున్నారు. గ్లేషియర్స్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అని అంటే, సో ఈ హిమానీ నదాలు టెంపరేచర్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇవి కరిగిపోతున్నాయి అనమాట. అవి వాటర్ రూపంలో మూవ్ అవుతున్నాయి. అది లాంగ్ రన్లో ఏం చేస్తుంది అని అంటే ఖచ్చితంగా దాన్ని అక్కడ ఉన్న నియర్ బై ఏరియాస్ని ఫ్లడ్ రూపంలో ఎఫెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద పాయింట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. హూ ఓన్ ద స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ 2026 అంటున్నాడు. స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ ఆప్షన్స్ ఇచ్చాడు. రాజేంద్ర సింగ్ కాదు, కవే మదాని ఇచ్చాడు, కావే మదాని. సో సునీత నారియన్ కాదు, వందనా శివ అండ్ పీటర్ గ్లెరిక్. సో దట్ ఈస్ బై దెన్ కావే మదాని అనమాట. కావే మదాని. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ అంటున్నాడు. సేమ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రైజ్ అండ్ దెన్ హూ జనరల్లీ రిసీవ్ దిస్ ప్రైజ్ అనేది మనం కనుక ఒకసారి చూస్తే, జనరల్గా యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ అనమాట. యూనివర్సిటీ ఈ వాటర్, ఎన్విరాన్మెంట్ మరియు హెల్త్కి రిలేటెడ్గా ఉన్న ఆర్గనైజేషన్ ఎంటిటీ దీన్ని అనౌన్స్ చేస్తుంది అనమాట. జనరల్గా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేస్తుందని చెప్పుకోవాలి. సో ఈవిడ పర్టికులర్గా ఈ కావే మదాని వచ్చేటప్పటికి, కావే మదాని దేనికి రిలేటెడ్ అంటే ఐక్యరాజ్య సమితి యూనివర్సిటీ యొక్క వాటర్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ రిలేటెడ్గా ఉన్న ఆర్గనైజేషన్కి హెడ్గా పనిచేస్తున్నారు అన్నమాట ఈవిడ. సో 44 years ఏజ్ ఉన్న ఈ పర్టికులర్ పర్సన్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ రిసిపెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ అవార్డ్ అనమాట. ఈ అవార్డు వచ్చిన సీనియర్స్లో ఒక ఆవిడ కింద ట్రీట్ చేయాలి. సో అతి ఉన్న వాళ్ళలో పిన్న వయస్కుడు అనమాట. ఏజ్ ఎక్కువ కాదు, పిన్న వయస్కుడు. మేలే. కావే మదాని అంటే ఫిమేల్ అనుకుంటున్నాం, ఫిమేల్ కాదు, మేల్. కావే మదాని. సో యంగెస్ట్ రిసిపెంట్ అనమాట. యంగెస్ట్ రిసిపెంట్, ఓల్డెస్ట్ కాదు, యంగెస్ట్ రిసిపెంట్. ఈ రిసీవ్డ్ at the age of 44 అనమాట. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, దెన్ వాటర్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్, UNU INWH. సో యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్ వాటర్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ రిలేటెడ్గా వర్క్ చేస్తున్న పర్సన్ అనమాట. సోషల్ యాక్టివిస్ట్ కింద కౌంటర్. యంగెస్ట్ రిసిపెంట్ స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్. సో దీన్ని ఏంటి అని అంటే వాటర్, బెస్ట్ యూసేజ్ ఆఫ్ వాటర్, బెస్ట్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ మోడల్, ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ యాజ్ దెన్ హెల్త్ డిజార్డర్స్ వీటి వల్ల రాకుండా ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డుని అనౌన్స్ చేస్తారన్నమాట. స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్. సో యాజ్ అ హోల్ మేజర్ రోల్ ప్లేస్ వాటర్ కన్జర్వేషన్. వాటర్ కన్జర్వేషన్కి ప్రొటెక్ట్ చేసి నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాటర్ రిసోర్సెస్ని దాన్ని అందే విధంగా చేయడం
చేసిన ఆ యాక్టివిటీస్లో దెన్ టాప్ నాచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవార్డు అనౌన్స్ చేస్తారు అనమాట. కావ్య మదాని ఇస్ అ మేల్ సో యంగెస్ట్ రిసిపెంట్ అనమాట. దట్ ఇస్ వన్. అండ్ దెన్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ద Kalinjar Fort Geo Heritage Site is located in it. ఈ Kalinjar Fort was recently declared as a National Geo Heritage Site. ఈ జియో హెరిటేజ్ సైట్స్ తర్వాత యునెస్కో హెరిటేజ్ సైట్స్ అని ఉంటాయి. యునెస్కో హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ గ్లోబల్ రికగ్నిషన్, బట్ దిస్ జియో హెరిటేజ్ సైట్ ఈస్ లోకల్గా అనమాట. సో ఇది ఏ స్టేట్లో ఉంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇచ్చాడు. ఇట్స్ నాట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ అనమాట, నాట్ బీహార్ అండ్ ఛత్తీస్గఢ్. సో ఆన్సర్ వుడ్ బి సి అనమాట. సో Kalinjar ఫోర్ట్ జియో హెరిటేజ్ సైట్. ఇలా లోకల్గా జియోగ్రఫికల్గా ఇంపార్టెన్స్ ఉన్న, అంటే జియో హెరిటేజ్ సైట్స్ అంటే భౌగోళిక వారసత్వ సంపదలు అంటారనమాట. సో జియోగ్రఫికల్గా వీటికి ఇంపార్టెన్స్ ఉంటుంది. అంతేకాకుండా చాలా సంవత్సరాల నుంచి వీటి ప్రొటెక్షన్ కోసం స్టేట్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ స్పెండ్ చేయడం చేస్తూ ఉంటుంది అనమాట. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అ జీహెచ్ఎస్గా రికగ్నైజ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేసి ఆ పర్టికులర్ హెరిటేజ్ సైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. జియో హెరిటేజ్ సైట్స్గా గుర్తింపు వచ్చింది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు గెట్ స్పెండ్ మనీ ఫర్ ద డెవలప్మెంట్ అనమాట. దట్ ఈస్ అ పాయింట్ హియర్ వీ హ్యావ్. సో ఆన్సర్ సి ఈస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, విచ్ ఫీచర్ మేక్స్ Kalinjar సైట్ యూనిక్? ఏది Kalinjar సైట్ యూనిక్గా ఉండడానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో అంటే లైక్ వోల్కనోనా, గ్లేషియరా, ఆర్కియన్ అన్ఫార్మిటీనా, కోరల్ రీఫ్సా, ఫాజిల్ పార్కా? సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఆర్కియన్ అన్కన్ఫార్మిటీ అనమాట. ఆర్కియన్ అన్కన్ఫార్మిటీ ఇది ఒక స్పెషల్ టర్న్. ఇదేంటి అని అంటే ఒక స్పెషల్ జియోగ్రఫికల్ ఫీచర్ అనమాట. జియోగ్రఫికల్ ఫీచర్, స్పెషల్ జియోగ్రఫికల్ ఫీచర్ అంటే ఇక్కడ ఉండే గ్రానైట్ ఫాజిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దెన్ దే ఆర్ 2.5 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట. సో దట్ ఈస్ అ స్పెషాలిటీ హియర్. సో ఆర్కియన్ అన్ఫార్మిటీ అంటారు. సో 1.2 మిలియన్ సంవత్సరాల పురాతనమైనవి, 2.5 నుంచి 1.2 అనమాట. ఈ గ్రానైట్ ఫాజిల్స్ అనమాట. దట్ ఈస్ అ స్పెషల్ థింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ Kalinjar సైట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ యూపీ అనమాట, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇది వోల్కనో కాదు, గ్లేషియర్ కాదు. కోరల్ రీఫ్స్ ఇవి మనకి కోరల్ రీఫ్స్ మెరైన్ పార్ట్లో ఉంటాయి, మెరైన్స్లో ఉంటాయి కోరల్ రీఫ్ అనేది. సో సముద్రం అడుగు భాగంలో ఉంటాయి అనమాట కోరల్ రీఫ్స్, కాబట్టి ఇట్ ఇస్ నో వే రిలేటెడ్. ఫాజిల్ కాదు కదా, ఫాజిల్ పార్క్ కాదు. గ్లేషియర్ అంటే మంచు పర్వతాలు. వోల్కనోస్ అంటే మనకి వోల్కనోస్ ఎరప్ట్ అవుతున్నాయి అంటాం కదా. సో ఎరప్టెడ్ వోల్కనో కూడా కాదు, ఇది ఇండియాలో ఉన్నది లిమిటెడ్ వోల్కనోస్ కదా. సో నాట్ దిస్ పర్టికులర్ వన్. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇక్కడ. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, who climbed the 7 volcanic summits in record time? 7 volcanic summits ఎవరు అధిరోహించారని అడుగుతున్నాడు. హూ క్లైంబ్డ్ అంటున్నాడు కదా, హూ క్లైంబ్డ్ అంటున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. అరుణిమా సిన్హా, సత్యరూప్ సిద్ధాంత, భూపతి రాజు, అన్మిష్ వర్మ. అండ్ దెన్ టెన్జింగ్ నార్గే కాదు, బచేంద్రి పాల్ కూడా కాదు. సో దెన్ దట్ ఈస్ భూపతి రాజు అమీష్ వర్మ. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో భారతీయ సమ్మిట్స్ క్లైమ్ చేసే పర్సన్ అనమాట, అంటే పర్వతోహర కూడా అంటారు, మౌంటనీర్ అంటారు. సో మౌంటనీర్. సో దిస్ BAV అంటారు, ఇతని షార్ట్ నేమ్ అనమాట. భూపతి రాజు అన్మిష్ వర్మ. సో ఈ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ఇతను దాదాపుగా 2024 నుంచి 24-25 ఈ గ్యాప్లో
7 వోల్కనోస్ అనమాట, వోల్కానిక్ సమ్మిట్స్ని హోల్డ్ చేయడం జరిగింది స్పెషల్గా. సో అంటే మౌంట్ ఎల్బ్రస్ నుంచి మౌంట్ ఎల్బ్రస్ టు మౌంట్ సిడ్లీ దాకా దాదాపుగా 7 వోల్కనోస్ అనమాట. ఇన్ అ స్పాన్ ఆఫ్ 92 days 4 hours అనమాట. 92 days 4 hours దెన్ 45 minutes అనమాట. దీనిలో ఇతను ఇది అచీవ్ చేయడం జరిగింది. సో దెన్ ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ అస్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ బికేమ్ ద టాప్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్ ఇన్ 24-25? టాప్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్ అంటున్నాడు. టాప్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్ ఎవరు అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ గుజరాత్ ఇచ్చాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు యాజ్ వెల్ as పంజాబ్. సో 24-25 కనుక మనం ఈ సీజన్ కనుక అబ్జర్వ్ చేస్తే 24-25 ఈ గ్యాప్లో సో గుజరాత్ అండ్ మహారాష్ట్ర సర్పాస్ దిస్ పర్టికులర్ తమిళనాడు అనమాట. సో తమిళనాడు జనరలీ దెన్ ఇట్స్ ఇండియాస్ a top textile exporter. Tamil Nadu, it was long back, it used to be the top exporter of a textiles, but in 24-25 Gujarat and Maharashtra surpassed this particular Tamil Nadu anamata. So ikkada emantunadu manaki which state recently emerged as a became the top textile exporter in 24-25 అంటున్నాడు. సో ఇండియాస్ లీడింగ్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్ ఎవరిని అడుగుతున్నాడు. సో ఇది అంటే లైక్ గుజరాత్ మరియు మహారాష్ట్రాలను అధిగమించింది. గుజరాత్ మహారాష్ట్రాలని కూడా సర్పాస్ చేసింది అనమాట. సర్పాస్డ్ గుజరాత్ మనకి సూరత్ సో బాగా ఫేమస్ అనమాట టెక్స్టైల్కి. సో తమిళనాడు సర్పాస్డ్ గుజరాత్ అండ్ Maharashtra for in duration like 2024-25. సో ఆన్సర్ ఏమవ్వాలి? తమిళనాడు కరెక్ట్ ఆన్సర్. తమిళనాడు సర్పాస్ చేసింది. మనకి కోయంబత్తూర్ కానీ ఇక్కడ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చీపెస్ట్ కాస్ట్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి మనకి తమిళనాడు అనమాట. సో టెక్స్టైల్ ఎక్స్పోర్టర్ టాప్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్ తమిళనాడు అనమాట. తమిళనాడు దెన్ విచ్ సర్పాస్డ్ గుజరాత్ యాజ్ వెల్ as మహారాష్ట్ర. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ అనమాట మనకి ఇక్కడ. సో తమిళనాడు's share of exports, textile exports is 21.84%. alone తమిళనాడు alone 21.84% అనమాట. సో దట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టేట్. Moving to the next one, GovTech. GovTech is a word then recently observed in news. With the summit was held in అని అడుగుతున్నాడు. GovTech summit ఎక్కడ జరిగింది అని అంటున్నాడు. GovTech, ఇండియాస్ లార్జెస్ట్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ ద కౌ బేస్డ్ ఎకానమీ అనమాట. సో గౌ అంటే మనకి హిందీ వర్డ్ కదా, గౌ మీన్స్ కౌ. సో గ్లోబల్ కౌ బేస్డ్ ఎకానమీ, కౌ బేస్డ్ ఎకానమీ సమ్మిట్ 2026 సమ్మిట్ అనమాట. ఆప్షన్స్ ఇచ్చాడు, ఢిల్లీ అని ఇచ్చాడు. ఢిల్లీ కాదు, అహ్మదాబాద్ కూడా కాదు, ఇట్స్ మహారాష్ట్ర, పూణే కరెక్ట్ వన్. పూణే, మహారాష్ట్ర. సో ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఇండియాస్ లార్జెస్ట్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ కౌ బేస్డ్ ఎకానమీ. సో దెన్ March 20th to 23rd అనమాట. సో పూణే, మహారాష్ట్ర. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే లైక్ విలేజెస్ ఉంటాయి కదా, ఈ విలేజెస్ని ఎకనామికల్లీ స్ట్రెంథన్ చేయాలి అని అంటే స్ట్రెంథన్ చేయడానికి కౌ ప్లేస్ అ వైటల్ రోల్. ఎందుకంటే కౌ డంగ్ కానీ కంపోస్ట్గా కానీ తర్వాత పోతే మిల్క్ రిలేటెడ్ డైరీ ప్రొడక్ట్స్ కానీ సో లైక్ దానికి ఖచ్చితంగా దాని యూసేజ్ ఉంది. అంతేకాకుండా కొన్ని మెడిసిన్స్లో కూడా
ఈ మిల్క్ యూస్ చేస్తారు కాబట్టి, మిల్క్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు కాబట్టి సడన్లీ దెన్ ఇట్ విల్ బికమ్ గుడ్ ఎకానమిక్ ఫర్ ద విలేజర్స్ అనమాట. అందుకని దాన్ని ఇండియాస్ లార్జెస్ట్ గ్లోబల్ కౌ సమ్మిట్ బేస్డ్ ఎకానమీని బిల్డ్ చేయాలి అనేది గవర్నమెంట్ ఆ ప్లాన్ అనమాట. దానికోసం ఈ సమ్మిట్ని దాన్ని పూణేలో ఇంట్రడ్యూస్ చేశారు. ఢిల్లీ ఆప్షన్లో ఇచ్చాడు, అహ్మదాబాద్, జైపూర్, లక్నో ఇచ్చాడు. సో కన్ఫ్యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి అహ్మదాబాద్, ఈ గుజరాత్ ఇవన్నీ మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నవే. మనకి గుజరాత్లోనే ఆనంద్ మిల్క్ డైరీ కూడా ఉంది, దట్ ఈస్ అమూల్ ప్రొడక్ట్స్ బ్రాండ్ ఉంది. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి దాన్ని డిజైన్ చేశాడు అనమాట. ఆన్సర్ సి కరెక్ట్ వన్ ఇక్కడ మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇండియా పార్ట్నర్డ్ విత్ విచ్ కంట్రీ టు రీస్టోర్ ద Prambanan temple. Prambanan temple. So then the recently a partnership was formed between India and which country అంటున్నాడు. అంటే ఏ కంట్రీ తోటి మనం పార్ట్నర్షిప్ భాగస్వామ్యాన్ని తీసుకొని లైక్ దీన్ని రీస్టోర్ చేయాలనుకుంటున్నాం టెంపుల్ని అంటున్నాడు. టెంపుల్ నేమ్ ఈజ్ ప్రంబనన్ టెంపుల్. దీన్ని రీస్టోర్ చేయాలి అనుకుంటున్నాం అని చెప్తున్నాడు. సో థాయిలాండ్ కాదు, నాట్ ఈవెన్ కాంబోడియా అనగానే మనకు గుర్తుకొచ్చేది అంకోర్ వాట్ టెంపుల్, ద బిగ్గెస్ట్ విష్ణు టెంపుల్ అనమాట. రీసెంట్గా ఈ థాయిలాండ్కి కాంబోడియాకి మధ్య దన్న టెంపుల్కి రిలేటెడ్గానే ఆ బార్డర్ ఇష్యూ జరుగుతోంది. సో ఇప్పుడున్న కాంటెక్స్లో మనకి ఇండియా తోటి పార్ట్నర్షిప్ టర్న్ అయింది ఇండోనేషియా అనమాట, నాట్ వియత్నాం, మలేషియా. సో ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో దట్ ఈస్ ఇండోనేషియా కరెక్ట్ వన్. ప్రంబనన్ టెంపుల్ దెన్ రీస్టోర్ చేయడానికి ఇండోనేషియా తోటి ఇండియా జాయింట్ హ్యాండ్స్ ఆర్ ఇండియా టైడ్ పార్ట్నర్షిప్ అనమాట. ఈ ప్రంబనన్ టెంపుల్ ఏంటి అని అంటే నైన్త్ సెంచరీ దెన్ టెంపుల్ అనమాట. దీని ఇది వచ్చేటప్పటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టెంపుల్గా కూడా రికగ్నైజ్ అయిందనమాట. వరల్డ్ హెరిటేజ్ టెంపుల్. రికగ్నైజ్డ్ యాజ్ అ వరల్డ్ హెరిటేజ్ టెంపుల్ కూడా ఇది. రికగ్నైజ్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ టెంపుల్ బై యునెస్కో. అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కూడా ఉన్నదన్నమాట ఇది. సో ఈ టెంపుల్ ఏంటి అంటే ఇట్స్ ఫర్ లార్డ్ శివ, విష్ణు అండ్ బ్రహ్మ. సో వీళ్ళకి డెడికేట్ అయిన టెంపుల్ అనమాట. సో దీన్ని రీస్టోరేషన్లో ఇండియాస్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఈజ్ సపోర్టింగ్ అనమాట, సపోర్ట్ చేస్తుంది అనమాట. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనికి సపోర్ట్ చేస్తుంది, దీని కన్స్ట్రక్షన్లో, రిస్టోరేషన్లో. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇండియా ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026 వాజ్ హెల్డ్ ఇన్ అంటున్నాడు. దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ న్యూఢిల్లీ అనమాట. ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఇండియా ఎలక్ట్రిసిటీ సమ్మిట్ IES 2026. So from 19th March to 22nd March. So New Delhi's Yashobhumi. ద్వారకా అంటాం కదా, ద్వారక వద్ద ఇండియా ఎలక్ట్రిసిటీ సమ్మిట్. Then they are going to get observe this in that particular location, Yashobhumi. So what is the answer here? Answer B is the correct one. Which country withdrew from WHO in March 2026? So a country World Health Organization నుంచి 1 year part anamata. For a period of 1 year, it announced that it is going to withdraw. That is Argentina, South American nation kada. సౌత్ అమెరికన్ నేషన్ అర్జెంటీనా అనమాట. సో సౌత్ అమెరికన్ కంట్రీస్లో మనకి చాలా న్యూస్లో ఉన్నాయి రీసెంట్ పార్ట్లో. అర్జెంటీనా మనకు తెలుసు, బ్యూనస్ ఐర్స్ వచ్చేటప్పటికి ఇట్స్ క్యాపిటల్ సిటీ అనమాట. కరెన్సీ వచ్చేటప్పటికి పెసో.
కరెన్సీ పెసో అనమాట. దట్ ఈస్ ద పాయింట్ హియర్ వీ హ్యావ్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ బి ఈస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ సెన్సస్ 2027 అంటున్నాడు. 2027 సెన్సస్కి హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్? సెన్సస్ 2027 27 సెన్సస్కి. సో నీరజ్ చోప్రా కాదు, సుదర్శన్ పట్నాయక్, అమితాబ్ బచ్చన్ కాదు, పంకజ్ త్రిపాఠి కాదు, రఘురామ్ రాజన్ నో. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్, సుదర్శన్ పట్నాయక్. సుదర్శన్ పట్నాయక్ మనకు తెలుసు, లైక్ శాండ్ ఆర్టిస్ట్ అనమాట, ఇసుక కళాకారుడు, శాండ్ ఆర్టిస్ట్ అంట. సో బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దిస్ పర్టికులర్ సెన్సస్ 2027 అండ్ హీజ్ అ పద్మశ్రీ అవార్డీ కూడా అనమాట, పద్మశ్రీ అవార్డీ. సో ఇప్పుడు మనకి 2027 సెన్సస్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ద ఫస్ట్ డిజిటల్ సెన్సస్ అనమాట. డిజిటల్ సెన్సస్. సో దీని ద్వారా ఏంటి అంటే అవేర్నెస్ క్రియేట్ చేయించడానికి ఇతన్ని బ్రాండ్ అంబాసిడర్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అన్నమాట. బ్రాండ్ అంబాసిడర్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దట్ ఈస్ అ స్పెషల్ థింగ్. ఇక్కడ మనం 2027 సెన్సస్ ఆఫ్ ఇండియా కనుక చూసామనుకోండి, 2027 సెన్సస్ వచ్చేటప్పటికి స్పెషాలిటీ ఏంటి అంటే 16th సెన్సస్ అనమాట. 16th సెన్సస్ ఆఫ్ ఇండియా scheduled for 2026-27 అనమాట. కంట్రీస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్, కంట్రీస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ సెన్సస్ అనమాట. సో 2 phases జరుగుతుంది. 2 phases. ఫస్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి ఏప్రిల్ సెప్టెంబర్ 2026 అండ్ దెన్ ఎన్యూమరేషన్ వచ్చేటప్పటికి పాపులేషన్ ఎన్యూమరేషన్ ఫెబ్రవరి 2027 నుంచి. హౌస్ లిస్టింగ్ వచ్చేటప్పటికి ఏప్రిల్ సెప్టెంబర్ 2026. ఎన్యూమరేషన్ అంటే క్యాలిక్యులేషన్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి 2027 అని. ఈ 2 phases జరుగుతుంది అనమాట. ఏప్రిల్ సెప్టెంబర్ 2026 హౌస్ లిస్టింగ్, ఎన్యూమరేషన్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి 2027 అనమాట. సో 16th సెన్సస్ ఇది, 16th సెన్సస్. సో అదొక స్పెషాలిటీ అనమాట. ఫేజ్ 1లో హౌస్ లిస్టింగ్ చేస్తారు, ఫేజ్ 2లో వచ్చేటప్పటికి పాపులేషన్ ఎన్యూమరేషన్ చేస్తారు. ఎన్యూమరేషన్ దట్ ఇస్ వన్ అనమాట. సో మనకి అఫీషియల్గా 2021లో జరగాల్సింది, 2021లో జరగాల్సింది ఇవి పోస్ట్పోన్ అయ్యాయి అనమాట. పోస్ట్పోన్ టు 2027. సో డ్యూ టు కోవిడ్ వల్ల ఇవి డిలే అవ్వడం జరిగింది అనేది పాయింట్ అనమాట. దట్ ఇస్ వన్. సో దట్ ఈస్ ద కాంటాక్ట్స్. మనకి సెన్సస్ రిలేటెడ్గా మనకి తెలుసుకోవాల్సిన పాయింట్లు ఇవన్నమాట. దీని ద్వారా ఏంటి అని అంటే క్యాస్ట్ సెన్సస్, జెండర్, ఏజ్, మ్యారిటల్ స్టేటస్, చైల్డ్, రిలీజియన్, సోషల్ గ్రూప్, లాంగ్వేజ్, ఎడ్యుకేషన్, ఫిజికల్ డిజబిలిటీ, ఎకనామిక్ యాక్టివిటీస్, వీటన్నిటిని తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట ఈ సెన్సస్ ద్వారా. దట్ ఈస్ అ అడ్వాంటేజ్ విత్ దిస్ పర్టికులర్ సెన్సస్. సో ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అంశం ఇది. వీటికి ఖచ్చితంగా మనకి ఏంటి అని అంటే ఈ సెన్సస్కి రిలేటెడ్గా అడగడానికి స్కోప్ ఖచ్చితంగా క్వశ్చన్ ఉంది కాబట్టి మనం ఫోకస్ చేయాలి. సో ద సెన్సస్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ అండర్ సెక్షన్ 3 అండ్ సెక్షన్ 17A ఆఫ్ ద సెన్సస్ యాక్ట్ 1948. సెన్సస్ యాక్ట్ 1948 యాక్ట్ అనమాట. సో సెన్సస్ కండక్ట్ చేయాలి అని చెప్తుంది అది. ఎవరు? బై ద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, RGI అంట. ఎవరు కండక్ట్ చేయాలి? రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నమాట. అండ్ సూపర్ సీడింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. బట్ ఎనీవేస్ ఎవరు హోల్డ్ చేయాలి అని అంటే
లైక్ మన రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. ఖచ్చితంగా అది ఫోకస్ చేయాల్సిన అంశం. సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్ అని చెప్తారు దీన్ని. సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్. మనకి 1872లోనే ఫస్ట్ సెన్సస్ ఇండియాలో ట్యాగ్ అవ్వడం జరిగింది. బట్ 2011 సెన్సస్ 15th సెన్సస్ అనమాట. 15th సెన్సస్ అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఇంపార్టెంట్ ట్యాగ్ అనమాట. సో ఇక్కడ ఆర్జీఐ ఇంపార్టెంట్. సో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ సెన్సస్ కాబట్టి దీనికి స్పెషల్ టర్న్స్ కూడా ఉన్నాయి. దట్ ఈస్ వన్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ సెన్సస్ అనమాట. బ్రాండ్ అనుకున్నాం కదా. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రిసా టైమ్లెస్ ట్రైబల్ బ్రాండ్ ఈజ్ లాంచ్డ్ బై. రిసా టైమ్లెస్ ట్రైబల్ అనే ప్రీమియం బ్రాండ్ని ప్రారంభించింది ఎవరు అని అడుగుతున్నాడు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కాదు, ట్రైఫెడ్ ఈజ్ అ కరెక్ట్ వన్. ట్రైఫెడ్ ద్వారా అమలు చేయబడిన ఈ స్పెషల్ ప్రోగ్రామ్ అనమాట. దీని ద్వారా ఏంటి అంటే ఈ ట్రైఫెడ్ ద్వారా సో ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాన్ని ప్రొడ్యూస్ చేసిన స్పెషల్ మోడర్న్ అండ్ కాంటెంపరీ ట్రైబల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ద న్యూ కాంటెంపరీ ట్రైబల్ products make reach into the market. మార్కెట్కి రీచ్ అయ్యే విధంగా చేయడం అన్నమాట దీని ఫంక్షన్. రిసా టైమ్లెస్ ట్రైబల్ అనే కాంటెక్స్ట్ తోటి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఈ ఫెడరేషన్ అనమాట ఇది. ట్రైఫెడ్ అనేది మనకు తెలుసు. ట్రైఫెడ్ అనేది ట్రైబల్ కోఆపరేషన్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంట. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ is a national level organization అనమాట which works under Ministry of Tribal Affairs కింద పనిచేసే ఒక కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అనమాట, ఎంటిటీ అనమాట, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1987లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. దట్ ఇస్ అ కాంటెక్స్ట్. అంటే ఇక్కడ దీని ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ బూస్ట్ మార్కెటింగ్ కాంటెక్స్ట్ అనుకుంటాం కదా. ఇట్ బూస్ట్ ట్రైబల్ ఇన్కమ్ by marketing products. ఎలాంటి ప్రొడక్ట్స్? ఆర్ట్స్ కానీ, ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానీ, క్రాఫ్ట్ కానీ, ఆర్ట్ క్రాఫ్ట్, తర్వాత ఫారెస్ట్ ప్రొడ్యూస్ కూడా వీళ్ళు యూజ్ చేస్తారు కదా, వాటిని అనమాట. అండర్ ద ట్రైబ్స్ ఇండియా ద ఇంప్లిమెంటింగ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, ఎంఎస్పి వచ్చే విధంగా అనమాట. మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, దట్ ఈస్ ద కాంటెక్స్ట్. వీళ్ళ జీవనాధారం నడిచే విధంగా దాని నుంచి మినిమం ఇన్కమ్ అన్న వచ్చే విధంగా చేయడం అనమాట. అది మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ. సో 1987లో ఫామ్ అయింది. హెడ్ క్వార్టర్స్ అట్ న్యూఢిల్లీ అనమాట. సో మినిస్టర్ మనకు తెలుసు కదా, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ జువల్ ఆరం, ట్రైబల్ మినిస్టర్. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి సంబంధించిన ఎంటిటీనే ఇది. దీని ప్రజెంట్ చైర్మన్, ట్రైఫెడ్ చైర్మన్ వచ్చినప్పటికీ
chairman of Trifed present is Rajamurugan. M. Rajamurugan. That is the context here we have. Moving to the next question, moving to the next one. So ఇవి మనకి సో ఆన్సర్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా, ఆన్సర్ B is the correct one. These are the MCQs for the day. We'll discuss some more in the coming session. Thank you.